నుంచి వారం వరకు మమ్మల్ని మరి ఆయన ఇంటికాడ ఉన్నప్పటికీ నేను ఎదురైన ప్రయాణాలు ఎంతగానో తోడుగా ఉండి దేవుడు తోడుకుని వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు నేను ఒక మాట అంటాను, అయా భయంకరమైన ప్రమాదాలుగా కుట్రల కుతంత్రాలుగా ఎన్నో మరి బాధలు వింటూ ఉంటున్నాము. మరి నేను ఒంటరిగా వెళ్తున్నాను, ఇంటికాడ యజమానుడు ఉంటున్నాడు, వాళ్ళని క్షేమంగా తీసుకుని నా తోడు మీరే ఉండండి, నాకు ఎవరు లేదు, మీరే దిక్కు, మీరే అంట, మీరే కోట, మీరే కోట, ఏం చేసినా బ్రతికించినా తీసుకున్నా అంతా మీ ఇష్టమేనని ఆయన మీద భారం పెడతాను. అయినా నేను ఏ పడతాన్ని ఆయన అడగడానికి కానీ ఆశించడానికి కానీ ఎందుకు పనికిరాని. అలా ఒకసారి టైగర్ కూడా హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే తీసుకొచ్చి మళ్ళీ వేరే ఆయనకి అప్పగించారు. అలా ఎవడో ఒకడు ఏదో రకంగా నాకు ఎంతో సాయం చేస్తున్నారు. అదంతా నా గురించి కాదు, అది కేవలం దేవుడిచ్చే కృప మాత్రమే. ఆయన సంకల్పం చొప్పునే జరుగుతుంది. ఏది కూడా మా ఇష్టానుసారంగా జరగవు. దేవుడు చేసిన వేడికి మరి అసలు మేము ఊరికి కలిగి ఉండి ఇక్కడికి వచ్చి ఉన్నామంటే కేవలం ప్రభు వారి కృప, ఆయన తీసుకురావడమే కానీ మా శక్తి అయితే లేదు. మేము ఎంతో బలహీనమైనప్పటికీ ఆయన ఇచ్చే శక్తి కొంత, మరి మీ ప్రార్థనలు కూడా మాకు ఎంతో సహకారం, మీరు ఎంతగానో చేస్తున్నారు ప్రార్థనలో. మేము దూరం ఉన్నప్పటికీ మాకు ఆయన నడిపిస్తుంది, మమ్మల్ని శక్తితో నిలుపుతుంది, బ్రతికిస్తుంది, పోషిస్తుంది. అంతా కూడా ప్రభు వారి కృప. సాక్షాన మీ అందరికి కూడా వందనాలు. దేవుడు చేసిన కృతజ్ఞతలు సమయించిన అయ్యగారికి కూడా మరి వందనాలు చెల్లించుకుంటే సాక్షి దేవుడు దీవించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ఇంకెవరున్నా హరం సలకుమారి గారు సురేష్ ఆయన వేరే వాళ్ళు తీసుకున్నారు. ఆయన అంటే కూడా అన్నాడంటే అమ్మ మీరు చెప్పేశారు కదా, మీరు చెప్పేసి
హల్లెలూయా. దేవుడు తన యందు భయభక్తులు గల వారి యొక్క ఆ కోరికలను తప్పక నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాబలుడా, మహోన్నతుడా, ఈ యొక్క మధ్యాహ్న సమయం ముందు నీ ప్రియ బిడ్డలు వీరమ్మ గారు, సరళ కుమారమ్మ గారు చెప్పిన సాక్ష్యాలను బట్టి మీకు కూడా అనేకమైన కార్యములను మా జీవితములలో చేస్తూ మమ్మల్ని తృప్తిపరచుచున్నారు. ఈనాటికి కావలసిన ఆహారం, ఆరోగ్యమును, ఆయుష్ను ఇస్తూ నడిపిస్తున్నారు. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వీళ్ళు మమ్మల్ని, మా కుటుంబాలు మరొకసారి ఇప్పుడు చేసిన కార్యముల కంటే రెట్టింపు కార్యములు మా జీవితంలో చేసి మిమ్మల్ని మరికొచ్చి బిడ్డగా మమ్మల్ని వాడుతున్నారు. క్రీస్తు నామమున అడిగి వెళుకుని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఏమంది? వీరారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనందరం కూడా పాలు పొందాలని ఉన్నాం. గత రాత్రి మనము ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలి. ఏమిటది? దేని గురించి చెప్తున్నాము అక్కడ? అంటే అంశం ఏమిటంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుటనో వాటిని మీరు అందులో భాగముగా ఈ వినయ సంస్కారపు ఆరాధన గురించి, ఆ పద్ధతులను గురించి మనము గత రాత్రి కొద్ది విషయాలను నేర్చుకున్నాం. ఈరోజు చదవబడిన వాక్యమును మనం ధ్యానం చేసినట్లయితే ప్రతి క్రైస్తవుడు మందిరానికి వెళ్ళాలని, మందిరంలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అయితే మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? మందిరంలోనికి ఎలా వెళ్ళాలి? ఎటువంటి ఉద్దేశముతో వెళ్ళాలి? ఎటువంటి సిద్ధపాటుతో మనము వెళ్ళాలి అన్న విషయాలను గురించి మనం ఆలోచనలు చేస్తే, ప్రసంగిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సమాధానము మనకి దొరుకుతుంది. నీవు అనగా మందిరానికి వెళ్ళాలనే ఆలోచన కలిగిన వారు, మందిరానికి వెళ్ళాలని ఉద్దేశము కలిగిన వారు, మందిరమును దర్శించాలని అనుకునేవారు ఎలా వెళ్ళాలి అన్న విషయం గురించి
ఆలోచించి. చూడండి, ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అంటే ఎవరినైనా కలవడానికి వెళ్ళేటప్పుడు మనం ఆలోచిస్తాం, ఎలా వెళ్ళాలి, ఏ రీతిగా వెళితే అక్కడ మనకి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది అని ఆలోచిస్తాం. ఆలోచించి దానికి తగ్గట్టుగా సిద్ధపడతాం. ఎటువంటి బట్టలు వేసుకోవాలి, అన్ని మన కాళ్ళకు వేసుకున్న చెప్పుల నుండి తలకు పెట్టుకున్న క్లిప్పుల వరకు, ఎక్కడ నుండి చెప్పుల నుండి క్లిప్పుల వరకు ఆలోచించి పరిశీలించి పరిశోధించి ఏం చేస్తాము, ఎంపిక చేసుకొని వాటిని ధరించుకొని మనలను మనము అలంకరించుకొని బయలుదేరి వెళ్ళవలసినటువంటి స్థలమున వెళ్ళాలి. సిద్ధపాటు లేకుండా మనం వెళ్ళాలి. ఆ సిద్ధపాటులో కూడా మన యొక్క స్తోమతకు తగ్గట్టుగా, లేక మనం ఎక్కడికైతే వెళుతున్నామో, ఎవరి యుద్ధకైతే వెళుతున్నామో వారి యొక్క స్తోమతకు తగినట్లు